जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। సో ఈరోజు చాలా జగన్నాథ స్వామి గురించి తెలుసుకుందాం. దానికి ముందు మన ప్రోగ్రాముల్లో అంతా కూడా యాక్టివ్గా సేవ చేస్తూ ఉన్న విశ్వనాథ్ నిన్న రాత్రి శరీరం వదిలేశారు. ఇవాళ మార్నింగ్ నేను అక్కడికి వెళ్ళాను. 10 గంటలు అట్లా వెళ్ళి ఒక 12 వరకు 2 గంటల ప్రోగ్రాం చేశాం. వాళ్ళ ఇంట్లోనే కీర్తనలు చేస్తూ భగవద్గీత భాగవత ప్రవచనం వాళ్ళ ఇంట్లోనే. అతనికి మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తు ఉండాలని భగవంతుడికి ఆచార్య ప్రభుపాదుల వారికి ఇవాళ ప్రోగ్రాం వాళ్ళ ఇంట్లో చేశాం. అతని శరీరం వదిలే వారం ముందే నాకు చెప్పినప్పుడు లాస్ట్ ఆదివారం వెళ్ళాను. లాస్ట్ ఆదివారం వెళ్ళి కలిసి ఇంకా 2-3 రోజుల్లో శరీరం వదిలేస్తాడు అని మాకు తెలిసినప్పుడే వెళ్ళి అతన్ని కలిసి అతనికి ఆధ్యాత్మికంగా ధైర్యాన్నిచ్చి భగవద్గీత భాగవతం ఏ విధంగా మనిషికి ముఖ్యమో సో 1 గంట సమయం ఆయనతో మాట్లాడాను లాస్ట్ ఆదివారం. అప్పటికే ఇంకా 2-3 రోజుల్లో ఆయన శరీరం వదిలేస్తాను ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా మాటలు ఎక్కువ రాలేకపోయినా చాలా బాధపడ్డాడు కూడా, ఒక్కోసారి ఏడ్చేశాడు కూడా. ప్రభుజీ మీరు ఈ టైంలో రావడం ఈ ప్రయాణం అంతా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరం వదిలేటప్పుడు భావం చాలా ముఖ్యం. అతను ఆ లాస్ట్ ఆదివారం కలిసినప్పుడు అదే ఆయన చెప్పాను నేను, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా, సాధువుల సాంగత్యంలో శరీరం వదిలేస్తున్నావు. మీ హిందూపులు ఎంతమందికి అవకాశం దొరికింది సాధువుల మధ్య సాంగత్యం, సాధువుల మధ్య శరీరం వదిలేయడం. అందరికీ దొరకలేదు. నువ్వు కృష్ణుడికి సేవ చేశావు కాబట్టి నీ సేవ నన్ను లాక్కొని వచ్చింది మీ ఇంటికి. ఎందుకంటే కృష్ణాష్టమికి మేము చేయాలనుకున్నప్పుడు మేము అనంతపూర్లో చేద్దామనుకున్నాం కృష్ణాష్టమి. కానీ ఆ సమయంలో విశ్వనాథ్, రవిశంకర్, తర్వాత గౌతమ్ వీళ్ళ ముగ్గురు మెయిన్ మీ కృష్ణాష్టమిలో జరపడానికి మొదటి సమయంలో మేము సంకోచిస్తూ ఉన్నాం ఇక్కడ చేయాలా వద్దా అనుకున్నప్పుడు మొదట ఇక్కడ చేద్దాము. గౌతమ్ మన సంస్థలో బ్రహ్మచారిగా ఉన్నాడు. అతని పేరు గోవర్ధన దాస్, ప్రసాద్ వాళ్ళ పెద్ద అబ్బాయి. తర్వాత వాళ్ళ బాబాయ్ విశ్వనాథ్, అతను కలిశాడు. తర్వాత రవిశంకర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ చేద్దాము. కానీ ఈ ముగ్గురు మొదటి కారణం ఇక్కడ జన్మాష్టమి జరగడానికి మీ ఊర్లో. అంటే మీ ఊరికి నేను రావడానికి ఇదేమైనా న్యూయార్క్ సిటీ కాదు కదా అందరూ రావడానికి. కానీ
భక్తులు ఇక్కడ రావాలి అని గౌతమ్, విశ్వనాథ్, రవిశంకర్ అందరూ అడిగితే సరే ఇక్కడ చేద్దాము. ఆ కృష్ణాష్టమికి విశ్వనాథ్ దగ్గర నుండి మన గోవింద ప్రభువుని 2-3 వారాలు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని సేవ చేశాడు ఆయన. ఎందుకంటే మనకి అక్కడ ఆశ్రమం కూడా లేదు 6 నెలల ముందు. ఎందుకని అనుకోలే ఇక్కడ ఉండాలని మేము అనుకోకుండా ఈ ఊరికి వచ్చాం. సో వాళ్ళ ఇంట్లోనే గోవింద ప్రభువుని 3 వారాలు పెట్టుకొని ప్రసాదం, గోవింద ప్రభు ప్రసాదం ఇంట్లో సేవ చేస్తూ హిందూపురంలో ఉన్న ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో ముఖ్యమైన వ్యక్తుల్ని అందరినీ కృష్ణాష్టమికి ఆహ్వానించాలి అని 2-3 వారాలు నిద్ర లేకుండా తిరిగాడు. ఎందుకు? ఒక భక్తుల్లో ఉండాల్సింది కృతజ్ఞతా భావం. భగవంతుడికి మన కొద్దిగా సేవ చేస్తే ఆయన మర్చిపోడు. భక్తుల్లో కూడా ఆ భావన ఎప్పటికీ అలాగే ఉండాలి. సేవ తీసుకొని, సహాయం తీసుకొని వదిలేస్తాం. అది మన రోజు సమాజంలో చూసే విషయమే. సొంత బిడ్డలైనా బంధువులైనా మన కోరికలు తీరిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారు. ఇది మన రోజు సమాజంలో చూస్తున్నాం. ఇది ప్రతి ఇంట్లో జరిగే వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమిటి? ఇక్కడ ఆ కృష్ణాష్టమి ఆయన ఒక 2-3 వారాలు నిద్ర లేకుండా, అతను అప్పటికే ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు, అయినా కూడా లెక్క చేయకుండా సేవ చేశాడు కృష్ణుడికి. నేను అప్పుడే చెప్పాను, ఏమయ్యా విశ్వనాథ్, నువ్వు కృష్ణుడికి సేవ చేస్తున్నావు, కృష్ణుడు నీ రుణం ఉంచుకోడయ్యా, మంచిగా నీకు ఇంకా సేవలో ముందుకు తీసుకొని వెళ్తాడు, అప్పుడు జపం చేయవయ్యా అంటే ఆ రోజు జపం మొదలుపెట్టాడు. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మొదలుపెట్టాడు, సేవ చేయడం బాగా మొదలుపెట్టాడు. మనకు తర్వాత ఇక్కడ దేవాలయం కావాలనుకున్నప్పుడు ప్రభు ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం అని ల్యాండ్ విషయాల్లో తిరగడం కానీ చాలా సేవ చేస్తాడు. మీకు తెలియకుండా చేసిన సేవ ఇది. ఎందుకంటే సేవ అంటే అందరికి కనపడితేనే చేసే సేవ కాదు. చాలామంది భక్తులు మనకు తెలియకుండానే సేవ చేస్తుంటారు. అది మాకు తెలుస్తుంది, మీ అందరికీ తెలియకపోవచ్చు వాళ్ళు ఏమేం చేస్తున్నారు మన కృష్ణుడికని. సో చాలా కష్టపడ్డాడు. ఆరోగ్యం తగ్గిపోయేటప్పుడు కూడా మనసు అంతా ప్రభు ఏం చేయలేకపోతున్నా నేను కృష్ణుడికి, ఈ భావన ఉన్నది. మనకు ఆరోగ్యం బాగుంటుంది కానీ భావన సరిగా ఉండదు. ఒక్కొక్కసారి అన్ని స్థితులు బాగుంటాయి కానీ సేవ చేయాలన్న భావన రాదు. మన స్వార్థపూరితమైన ఆలోచనలతో భగవంతుడు మనకిచ్చిన అమృతం భక్తి సేవ, దాన్ని మనం పూర్తిగా ఉపయోగించలేకపోతాం. అతను కొద్దిపాటి సేవ చేశాడంతే. మీ 25 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎంతోమంది చూసాం వెళ్ళిపోయారు. కొద్దిపాటి సేవ చేసిన భగవంతుడు ఏ విధంగా భక్తుల్ని ఆయన దగ్గర చేర్చుకుంటాడో, ఆ జన్మాష్టమి తర్వాత కూడా ప్రయాణం చేశాడు. అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మాతోనే ప్రయాణం చేశాడు. ఏదో ఒక ల్యాండ్ విషయం మీద కలెక్టర్ కోసం వచ్చాడు, మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి నాతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాడు, అక్కడ కలిశాడు, అంత అప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత ఆరోగ్యం తగ్గిపోయినా కూడా మనసు అంతా కూడా ప్రభు నేను వైకుంఠ ఏకాదశి లేకపోయానే, గీతా జయంతి లేకపోయానే అని మనసు అంతా బాధపడుతూ ఉండేవాడు. నేను చెప్పాను, ఆరోగ్యం చూసుకోవయ్యా, నువ్వేం బాధపడద్దు, నువ్వు సేవ చేస్తావు, ఆరోగ్యం చూసుకో, సమయం వచ్చినప్పుడు కృష్ణుని ఉపయోగించుకుంటాడు. ఒకసారి మనకు చేయాలని తపన ఉన్న శరీరం సహకరించదు. సేవ చేయాలని తపన ఉన్నా శరీరం సపోర్ట్ చేయాలి కదా. శరీరం సపోర్ట్ చేయాలి, ఏం చేస్తాం మనం? కాబట్టి శరీరం సపోర్ట్ చేసే ఓపిక ఉన్నంత వరకు సేవ ఎప్పుడు భగవంతుడు చేయాలని తపన ఉండాలి మనలో. కాబట్టి విశ్వనాథులు ఆ తపన కనపడింది. శరీరం సహకరించకపోయినా మళ్ళీ నేను చూసి 10 రోజులు అయిపోయింది, ప్రభుజీ ఎలా ఉన్నారో ఏమో, నా గురించి టెన్షన్ పడుతూ ఉన్నాడు. లాస్ట్ సంక్రాంతి రోజు గోసేవ ప్రోగ్రాం చేస్తాం మనం. సంక్రాంతి రోజు జనవరి 14 ఆ ప్రోగ్రాంకి వచ్చానని తెలుసుకొని వెంటనే వీళ్ళందరినీ ప్రభువుని ఒక్కసారి తీసుకోరండి, ప్రభు నేను రాలేకపోతున్నా, ప్రభుని చూడలేకపోతున్నా, ఆ భావన ఇక్కడ ప్రోగ్రాం రాలేకపోతున్నాను అని మెసేజ్ పంపించి ఆ రోజు సంక్రాంతి రోజు నేను వెళ్ళిపోవాల్సింది బెంగళూరుకి. కానీ విశ్వనాథ్ పాపం మళ్ళీ పిలిచాడు, ఇది చూడాలంటున్నాడు అని చెప్పి ఆ ప్రోగ్రాం అయిపోతాను మళ్ళీ విశ్వనాథుల ఇంటికి వెళ్ళి అతన్ని కలిసి, అప్పటికే కొద్దిగా ఆరోగ్యం చాలా దెబ్బతినేసింది. ప్రభు సంక్రాంతి రోజు మీకు ప్రసాదం పెట్టాలనుకుంటాను ప్రభు అని పాపం కోరిక, మేము అసలు నాకు ప్లాన్ కూడా లేదయ్యా, కానీ 1 గంట అతనితో మాట్లాడి తర్వాత లాస్ట్ వారం ఇంకా దగ్గర పడిపోయింది అన్నప్పుడు కూడా ఒకటే చెప్పాను, ఆయనకి జీవితంలో నేను అదృష్టవంతులు లేడయ్యా, ఎందుకంటే నీకు నోటీస్ ఇచ్చాడు భగవంతుడు. శరీరం ఎప్పుడు వదలాలో నోటీస్ ఇచ్చాడు, అందరికీ ఆ నోటీసులు రావు.
నోటీసులు వచ్చింది కొంతమందికే పురాణాల్లో కూడా. మొదటి వ్యక్తి పరీక్షిత్ మహారాజ్, అర్జునుడి యొక్క మనవడు. పరీక్షితుడికే అవకాశం దొరికింది. పరీక్షితుడికి 7 రోజులు నోటీస్ వస్తుంది, 7 రోజులు చనిపోతాడు అని. ఆ 7 రోజుల పరీక్షితుడు కృష్ణుడి ఆలోచన తప్ప, కృష్ణుడి లీలలు తప్ప, శ్రవణం తప్ప ఏమి నీరు కూడా ముట్టల 7 రోజులు పరీక్షిత్ మహారాజ్. కాబట్టి భాగవత పురాణం బయటకు వచ్చింది అంటే సుఖదేవ గోస్వామి ద్వారా దానికి అలువంటి భక్తుడు కూడా ఉండాలి. కృష్ణ కథ చెప్పేవాళ్ళు కాదు, ఆ వినే అదృష్టం కూడా ప్రజల్లో ఉండాలి. ఆ వినే అదృష్టం లేకపోతే ఎంతో గ్రామ కథలు వినొచ్చు. ఎంతోమంది గ్రామ కథలు, ఎంతోమంది కలియుగంలో సోకాల్డ్ సాధువులను కలుస్తూ ఉంటాం. వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదు. మీ కర్మ మారదు, వాళ్ళ కర్మ మారదు. మీ ద్వారా వాళ్ళ కొద్దిగా డొనేషన్లు వస్తాయంతే. ఒక నిజమైన సాధువులు కలవడం సులభం కాదు కలియుగంలో, భగవంతుడి కోసం జీవించే సాధువులు. అట్లా పరీక్షిత్ మహారాజుకి ఆ అదృష్టం దొరికింది. 7 రోజులు నోటీస్ వచ్చిన ఎంతోమంది వచ్చి నీకు చెప్తాం పరీక్షిత్, భాగవతం చెప్తాం అని అన్న పరీక్షితుడు ఎవరి దగ్గర వినలా. ఋషులు వస్తారు పైలోకం నుంచి కూడా, తపోలోకం మహర్లోకం నుంచి, పరీక్షిత్ నీకు చెప్తామయ్యా అని. వినలేదు. ఎంతోమంది ఋషులు వచ్చి చెప్పినా పైలోకాల నుంచి, మహర్లోకం, తపోలోకం, బ్రహ్మలోకం ఋషులు వచ్చి మీకు చెబుతానన్నా కూడా పరీక్షిత్ స్వీకరించాల, వాళ్ళ దగ్గర వినలా కథ. సుఖదేవ గోస్వామికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక హరికథ మనం వినాలన్నా గొప్ప వైరాగ్యం ఉంటే సరిపోదు. వైరాగ్యంలో చాలామంది దొరకచ్చేమో, కానీ భగవంతుడి మీద ఆ ప్రీతిపూర్వకం, ఆ భావన, అది చాలా ముఖ్యం. జ్ఞానం ముఖ్యం కాదు హరికథలో, వైరాగ్యం ముఖ్యం ఒకటి కాదు. వైరాగ్యం జ్ఞాన వైరాగ్యం ఉచ్యతే. జ్ఞాన వైరాగ్యం పక్కన పెట్టినా భగవంతుడి పైన ఒక అమితమైన ప్రీతి ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడే ఆయన పైన అసూయ ఉండదు. తల్లికి బిడ్డ పైన అసూయ ఉంటుందా? ఉండదు. ఒక భక్తుడికి భగవంతుడి పైన అసూయ లేకుండా ఉంటుంది. అందుకే 9వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, అర్జున అనసూయవే, నీకు నా పైన అసూయ లేదు అర్జున, నీకు నా పైన అసూయ లేదు, అందుకే నీకు భగవద్గీత నీకు చెబుతున్నా. సో భక్తుల్లో ఉండాల్సిన మొదటి లక్షణం అసూయ ఉండకూడదు. అందుకే భగవద్గీత అర్జునుడు చెప్పాడు కృష్ణుడు. అదేవిధంగా పరీక్షితుల్లో కూడా భగవంతుడి పైన అసూయ లేదు. ఎవరంటే వాళ్ళ దగ్గర వినాల, హరికథ వినలా, కాబట్టి దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఎవరి దగ్గర వినాలి, ఇక్కడ వాళ్ళ జీవితం కూడా హరిమయం అయిపోయి ఉండాలి. ఏదో కాసేపు వచ్చేది గీతా శ్లోకాలు చెప్పేసి, భాగవత శ్లోకాలు చెప్పేసి వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యం ఒకటే కాదు, వాళ్ళ జీవితం హరిమయం అయి ఉండాలి. సుఖదేవ గోస్వామి జీవితం కృష్ణమయం. కాబట్టే సుఖదేవ గోస్వామి కోసం పరీక్షితుడు అందరినీ పక్కన పెట్టి, గొప్ప గొప్ప పైన లోకాల ఋషులను పక్కన పెట్టి సుఖదేవ గోస్వామి మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నాడు. సుఖదేవ గోస్వామి వస్తుంటే ఆ ఋషులు కూడా లేచి నిలబడుకుంటారు. అటువంటి భక్తిభావం సుఖదేవ గోస్వామిలోని, వ్యాసదేవ కొడుకు. అలాగ భాగవతి లోకానికి వచ్చింది. 7 రోజులు పరీక్షితుడు అన్నం తినకుండా, నీళ్లు దాక్కుండా, ఏది ముట్ట నిద్ర కూడా పోకుండా భాగవత పురాణాన్ని వింటాడు. ఇది విశ్వనాథ్ చెప్పింది లాస్ట్ ఆదివారం, సోమవారం నిత్యానంద త్రయోదశి, సోమవారం కలిసినప్పుడు ఇదే చెప్పింది ఆయనకి. విశ్వనాథ్, ఇంకా నువ్వేమీ అన్నీ మర్చిపో, సమయం వచ్చేసింది. ఆయనకి తిలకధారణ చేసి, తులసి కంఠమాల వేసి, హరినామం, హరే కృష్ణ మహామంత్రాన్ని పక్కన పెట్టి, ఇది నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. భార్య పిల్లల భవిష్యత్తు టెన్షన్ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే ప్రశ్న అడిగాను అతన్ని. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నా ఏం సమాధానం చెప్తారు మీరు? వైకుంఠం అంత ఈజీనా? మీరు అనుకుంటే వెళ్ళిపోతాం వైకుంఠానికి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా, అమెరికాకి వెళ్తున్నా, వెళ్ళిపోతామా? దానికి వీసా కావాలి కదా, పాస్పోర్ట్ ఉండాలి కదా, స్టాంప్ ఉండాలి కదా. నేను అమెరికా పోతున్నా, కోరికలతో వెళ్ళలేము. ఇక్కడ కోరికలతో ఈ పక్క నుంచి వేరే ఊరికి వెళ్ళలేము. దానికి తగిన అర్హతలు ఉండాలి. దేశం దాటలేం కోరికలు ఉన్నది మాత్రాన. అలాంటి లోకాలు ఎలా దాటుతాం? అటువంటి లోకాలు ఎలా దాటుతాం? యమలోకాలు ఎలా తప్పించుకుంటాం? ఇవన్నీ సాధ్యమేనా మనిషికి? భగవత్ కృప లేకుండా ఏది సాధన ఉండాలి. అభ్యాసయోగయుక్తేన, అభ్యాసం లేకుండా, సాధన లేకుండా, భక్తి మార్గం ఆచరణలో పెట్టకుండా ఎవ్వరూ వైకుంఠాన్ని పొందలేరు. అనుకుంటే వైకుంఠం వెళ్ళలేం.
అభ్యాసం, మన జీవితం గీతామయమై ఉండాలి. ఇంకొక అడుగు ముందుకు వెళుతుంది అంతే ఆధ్యాత్మిక జీవితంలో. అదే విశ్వనాథ్ చెప్పిన మాట అదే. ఎక్కడికి వెళ్తున్నావు విశ్వనాథ్? కానీ నువ్వు చేసిన సేవ వస్తుంది, నీకు భగవంతుడు మంచి అవకాశాన్ని ఇస్తాడు ఆయన సేవను పూర్తిగా చేయడానికి. ఎందుకంటే నువ్వు చేసిన సేవ మొదటి అడుగు వేశావు ఆయన వైపు, అది కంప్లీట్ అవ్వాలి కదా అడుగు. కాబట్టి ఇప్పుడు ఒక భక్తుల కుటుంబాలని స్వామి పంపిస్తాడు. అది కృష్ణుడు చెప్పే భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా, అర్జున ఎవరైతే నా భక్తి మార్గంలో ఉండి పూర్తిగా ఆధ్యాత్మిక వైపు హృదయం అంతా ఆత్మశుద్ధి పూర్తిగా అవ్వలేకపోతారో అర్జున, వాళ్ళకి మళ్ళీ నేను అవకాశం ఇస్తాను. వాళ్ళని భక్తుల కుటుంబంలో, నేను మంచి భక్తుల కుటుంబంలో పంపిస్తాను. వాళ్ళు ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచి మొదలు పెడతారో అర్జున అంటాడు. ఇవాళ మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తాం, ఇంకొక జన్మలో 10 రూపాయలు మళ్ళీ వస్తుందా? ఈ జన్మలో PhD డిగ్రీలు చేస్తాం, ఇంకొక జన్మలో మళ్ళీ వస్తాయి డిగ్రీలు, అన్నీ శరీరంతో అంతమైపోతాయి. కానీ ఒక భక్తి ఒకటే. ఇవాళ మీరు 10% కృష్ణ భక్తులు అయ్యారనుకోండి, 100% కృష్ణ భక్తులు అవ్వాలి, మనస్సు శుద్ధ అవ్వాలి. 10% అయ్యామనుకోండి, ఇంకొక జన్మలో మళ్ళీ 1 నుంచి మొదలు పెట్టాం, 11 నుంచి మొదలు పెడతాం. అది స్వామి చెప్పేది. స్వల్పం అపియశ ధర్మశ త్రాయతే మహతో భయాత్. అర్జున, ఎవరైతే నా సేవలో ఉండి వదిలిపోతారో అది ఎప్పుడు నశించదు. నమా భక్త్యా ప్రణశ్యతి. అర్జున, ప్రపంచానికి చెప్పు, నా భక్తి మార్గంలో వచ్చిన వాడు ఎప్పటికీ కూడా నశించడు అర్జున అని అంటాడు. కాబట్టి ఈ భక్తి మార్గం వచ్చి నాశనమేది ఏం లేదు, ఇక్కడ అంతమేదే లేదు. భక్తి 10% చేశామా 11 నుంచి మొదలు పెడతాం, 90% చేశామా 91 నుంచి మొదలు పెడతాం. అది మన చేతుల్లో ఉంది. 100% ఈ జన్మలో కంప్లీట్ చేద్దామా, ఇంకొక జన్మలు తీసుకుందామా అని. కాదు విశ్వనాథ్ చెప్పిన మాట నిత్యానంద త్రయోదశి రోజు చెప్పాను ఆయనకి, మంచి రోజు, నిత్యానంద ఆశీర్వాదం నీకుంటుంది, తొందరగా నువ్వు శరీరం వదిలేసినా కానీ ఈ భావంతోనే ఉండు. ఫ్యామిలీ అందరికీ పిలిచి మీరు ఏడవద్దండి, ఆయనకి ధైర్యం చెప్పండి, ఏడ్చే వాళ్ళు లోపలికి పంపించద్దండి. ఇప్పుడు కావాల్సింది ఆధ్యాత్మిక ధైర్యం. వెళ్ళేటప్పుడు మనసు నిర్మలంగా ఉండాలి. వచ్చి అయ్యో విశ్వనాథ్ వెళ్ళిపోతున్నావా, అప్పుడు తొందరగా వెళ్ళిపోతున్నా, ఇలాంటి వాళ్ళని బయట పెట్టేయండి, ఇంట్లోకి రానివ్వద్దండి. ఎందుకంటే శరీరం వదిలేటప్పుడు కావాల్సింది కృష్ణ చింతన, ఈ కుటుంబ చింతన, సమాజ చింతన, బంధు చింతన, బంధు ప్రీతి, ఇంకా డిస్టర్బెన్స్ అవుతాయి అవన్నీ కూడా మనసుకి. కాబట్టి దూరంగా పెట్టేసాను వరకు చెప్పేది వచ్చాయి, ఎవరి ఇంట్లోకి రానివ్వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రేమ అనేది శరీరం ఉన్నప్పుడు ప్రేమ చూపించాలి. మనిషి ఉన్నప్పుడు తిట్టడం, శరీరం వదిలేటప్పుడు పొగడ్డం, ఏం భావన ఇది? మనిషి ఉన్నప్పుడు కొట్లాటలు, చనిపోయిన తర్వాత ప్రేమ, పూలదండలు. ఉపయోగం ఏమిటి ఆ పూలదండల వల్ల? మనిషి ఉన్నప్పుడు రాళ్ళు వేయడం, చనిపోయేటప్పుడు పూలదండలు వేయడం, ఉపయోగం ఏమిటి ఇవన్నీ? కాబట్టి ఇప్పుడైనా అతని భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించండి అని లాస్ట్ సోమవారం కలిసి వచ్చాను. ఇంక ఇవాళ రాత్రి న్యూస్ వచ్చింది. ఆయన కోసం పొద్దున 10 గంటలకంతా వచ్చి ఒక 2 గంటలు వాళ్ళ కుటుంబంతో అక్కడే ఉండి అక్కడ వాతావరణం అంతా హరేనామ సంకీర్తన చేశాం. భగవద్గీత భాగవత పారాయణ వాళ్ళ ఇంట్లో చేసి అతనికి ఆధ్యాత్మికంగా మంచి, అది చెప్పాను, అతను ఆధ్యాత్మికంగా మంచి కుటుంబంలో వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఏ జీవుడు కూడా డైరెక్ట్గా వైకుంఠం వెళ్ళలేడు. ఏ జీవుడు కూడా ఒక భక్తిలో 100% ఉంటే తప్ప. భక్తులు మొదలుపెట్టిన వాళ్ళు యమలోకం అయితే వెళ్ళరు, కానీ కృష్ణుడు ఇంకొక అవకాశం ఇస్తాడు మళ్ళీ వాళ్ళకి. కాబట్టి అతను మంచి భక్తుల కుటుంబంలో వెళ్ళి ఉంటాడు, మళ్ళీ యమధర్మను ఎదురు చేయకుండా. ఏ పుణ్యాత్ముడైనా యమలోకాన్ని వెళ్ళాల్సిందే. మీరు ఎంత హాస్పిటల్ కట్టినా, మరి అన్నదానాలు చేసినా, రక్తదానాలు చేసినా, ఏ దానాలు చేసినా యమధర్మను తప్పించుకోవాలి ఏ జీవుడు కూడా. ఒక గీతా కృష్ణ పాదాలు పట్టుకున్న జీవుడు తప్ప. ఇది యమధర్మర చెప్పిన వాక్యాలు ఇవన్నీ కూడా. ఎంత పుణ్యాలు చేసిన జీవుడైనా యమధర్మరాన్ని చూడాల్సిందే. ఒక భగవద్గీత ప్రయాణం చేసే జీవుడు తప్ప. ఇది స్వామి చెప్పిన వాక్యాలు, గీతలు ఇవన్నీ కూడా. అది మనకు భరోసా. అదే చెప్పాను, విశ్వనాథ్ నీకు అమృతం లాంటిది. నువ్వు కొద్ది రోజులైన సేవ చేసే అదృష్టం నీకు భగవంతుడు దొరికింది. అది ఎలా దొరికింది? భక్తుల సాంగత్యం దొరికింది. కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకునే ప్రయత్నం చేసావు. ఇంకొక అవకాశం నీకు భగవంతుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు ఆయన చింతనలోనే ఉంటూ ఆ ప్రభుపాదుల వారి కీర్తన వింటూ, హరే కృష్ణ నామం వింటూ శరీరం వదిలేసాయి. ఎంతమందికి అదృష్టం దొరుకుతుంది? సాధువుల సాంగత్యం, కృష్ణ కథ, కృష్ణ నామం. తర్వాత ఆయనకి తులసి తీర్థం వేసి లాస్ట్ వారమే నామం పెట్టి కంఠమాల వేసి వచ్చాను నేను.
సో ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే ఇవాళ పొద్దున్న వెళ్ళి చూసినప్పుడు లాస్ట్ వరకు చెప్పాను, నామం పెట్టినప్పుడు ఒక ఫోటో తెప్పించు ఆయనకి. విశ్వనాథుడు ఎంత కలగా ఉన్నావు చూడయ్యా, నామం నీ మీద ధరించి చూస్తూనే. కాబట్టి ఈ నామం ఇప్పుడు తుడిచొద్దు, వారు అలాగే పెట్టు, శరీరం వదిలేంత వరకు వదిలినాక కూడా. ఇప్పుడు చూస్తే కూడా కళ అలాగే ఉంది. నేను లాస్ట్ వారం చూస్తున్న కళ ఎలాగైతే ఉందో ఆ జీవుల్లో, ఇవాళ చూసినప్పుడు కళ అలాగే ఉంది. ఆ నామ ప్రభావం, ఆ నామ కృష్ణ నామం, కృష్ణ తిలక ధారణ, ఈ రెండు యొక్క ప్రభావం అతనిలో పూర్తి కనపడుతుంది. శరీరం వదిలినప్పుడు ఎవరైనా కూడా గరుడ పురాణం ప్రకారం శరీరం అంతా కూడా ఏమవుతుందంటే ఒక రకమైన యమధర్మను చూసి భయంతో శరీరం వదిలేస్తారు. అందరూ యమభటులను చూసి భయంతో శరీరం వదిలేస్తారు, భయం కనపడుతుంది. కానీ ఒక భక్తుల్లోనే అప్పుడే చెప్పాను, నీకోసం యమభటులు రారు, అది గ్యారంటీ. ఇది కృష్ణుడు నీకు ఇచ్చే గ్యారంటీ. కాబట్టి భయం పక్కన పెట్టేసి, ఎక్కడికి వెళ్తానో భయం పక్కన పెట్టే, మంచి గమ్యస్థానం కృష్ణుని తీసుకుని వెళ్తాడు. ఇంకా చేయాల్సిన ఉంది, మమాభక్త్య ప్రయచ్చతి, భక్తి మార్గంలో వచ్చి నువ్వు సేవ చేసిన తర్వాతే వైకుంఠం స్వామి ఇస్తాడు. కానీ ట్రైనింగ్ కంప్లీట్ కాకుండా జాబ్ ఇస్తారా? ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలి కదా. కాబట్టి నువ్వు ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలా, కాబట్టి నువ్వు మళ్ళీ ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి భగవంతునికి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ లాకరి గడియల్లో నీకు ఉండాల్సింది హరినామ చింతన తప్ప ఏది వదిలేసేయండి. అన్నీ వదిలేసే మైండ్లో అంతా కూడా. ఏదైనా బాధ ఉన్నా క్షమించాలన్నా ఒకరు క్షమించేసేయి. కాసేపు ఏడ్చాడు కూడా పాపం, ప్రభు కొన్ని తప్పులు చేస్తుంటానేమో, మమ్మల్ని క్షమించండి ప్రభు అంటే అది ప్రాయశ్చిత్తం రావాలి. ఆకలి గడలో వచ్చే ప్రాయశ్చిత్తం ఇది. మనం ఎప్పుడూ కూడా మన గురించి ఎక్కువ ఊహించుకోకూడదు. మనం ఎక్కడ తప్పులు చేస్తుండన్న భావన ఉండాలి. మా ఆచార్య ప్రభుపాదుల వారు కూడా శరీరం వదిలేటప్పుడు అందరు వైష్ణవులు పిలిచి బృందావనంలో, నా వల్ల మీకైనా తప్పు జరగకుండా క్షమించండి అంటే ఆ భావన ఉండాలి వైష్ణవుల్లో. నేను ఎవరికి ద్రోహం చేయలేదు, అది పాపం కొద్ది బాధపడ్డాడు. కానీ నీ గమ్యస్థానం భవిష్యత్తు గురించి ఆలోచించే విషయం అది ప్రజెంట్ అయిపోయింది, చాప్టర్ అయిపోయింది ఇంకా. సో అతనికి ఆ అవకాశం దొరికింది ఆఖరి మాటలు వినడానికి భక్తుల ద్వారా. అంతా కూడా మనకు దొరుకుతుందా? ఎవరు పుణ్యాత్ములు? దీర్ఘాయుషున్నవాడు పుణ్యాత్ముడు కాదు, ఆస్తి సంపదలను వాడు పుణ్యాత్ముడు కాదు. భగవంతుడు సేవ చేసేవాడు, భగవంతుడికో తప్పించేవాడు పుణ్యాత్ముడు. అంటే ఆ అదృష్టం అందరికీ రాదు, అది భగవంతు కృప ఉంటే రాదు. కాబట్టి సో ఆ ఘడియల్లో కూడా ఆధ్యాత్మికంగా కృష్ణుడి యొక్క గాథ వింటూ, కృష్ణ లీలలు వింటూ, నామ వింటూ, స్వయంగా మేము తిలకం పెట్టిన తర్వాత ఒక ఆనందపడిపోయాడు. అంటే ఇంకా శరీరం మనం పడిపోయినా పర్లేదు, కృష్ణ తిలక ధర మనకు వచ్చింది. కాబట్టి ఇది స్టాంప్, ఇది యమధర్మ నేను తాకడు. అంటే మన ఊరికి మనం పెట్టుకునేస్తే రాదు అది. నువ్వే సైన్ పెట్టుకునేసి అయిపోతుందా? ఒక డాక్యుమెంట్లో ఇది నా ఆస్తిదే సైన్ పెట్టేసి అయిపోతుందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంకా? మనం సైన్ పెట్టేసి అయిపోతుందా? అప్పుడు సైల్ వేసుకునే సైన్ పెట్టేస్తే నేనే ఎమ్మెల్యే, నేనే ఎంఆర్ఓ అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కాబట్టి భక్తుల ద్వారా వచ్చేది ఒక సీల్, అది ముఖ్యం. మనం పెట్టుకునేస్తే రాదు, దానివల్ల ఉపయోగం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వేస్తే సీల్, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక సీల్, నీదే ఈ ఆస్తి. కాబట్టి భక్తుల ద్వారా రావాలి ఇవన్నీ కూడా. సో తిలక ధారణ భక్తుల ద్వారా రావాలి. మనం వేసుకునేస్తే భక్తులు అయిపోం. కాబట్టి ఏమిటయ్యా అంటే అసలు అదృష్టవంతుడు. ఎందుకంటే మంచి భగవత్ చింతనలో భక్తుల మధ్య, హరినామ సంకీర్తనం మధ్య శరీరం వదిలాడు. కాబట్టి అందరికీ అదృష్టం. ఎం వాపి స్మరణ్ భావం దత్యంత కలేవరం. స్వామిని తలుచుకుంటూ వదిలినప్పుడు, ఆయన సేవ చేసినప్పుడు స్వామి ఎప్పటికీ వదిలిపెట్టిన జీవుణ్ణి. కాబట్టి అతని స్వల్ప సేవ చేసిన అతని ఆరాటం ఉంది, ప్రభువునే ఏడుస్తున్నాడు, నేను ఎక్కువ రాలేకపోయాను ప్రభు, మన దేవాలయం కృష్ణుని దేవాలయం ఎక్కడ వస్తుంది ప్రభు ఈ ఊరిలో. ఎందుకంటే మాకు మొదటి నుంచి ప్రయాణం చేసిన వ్యక్తి, ఇక్కడ దేవాలయం రావాలి అని తాపత్రయపడిన వ్యక్తి, సేవ చేయాలని తాపత్రయమైన వ్యక్తి, ఆ సమయంలో కూడా ఆయన శరీరం గురించి ఆలోచించట్లా. ప్రభు ఎక్కడ వస్తుంది ప్రభు కృష్ణుని దేవాలయం? మా హిందూపురంలో మిమ్మల్ని పిలిచాను ప్రభు, ఎక్కడ వస్తుంది ప్రభు? ఆ ప్రశ్న వేస్తున్నాడు ఆయన లాస్ట్ సోమవారం కలిసినప్పుడు. అంటే అప్పుడు కూడా ఏమిటి, ప్రభు మీకేనా ఇబ్బంది అవుతుందేమో అంటే నాకు అసౌకర్యం ఫీల్ అవుతున్నాడు. ఆ టైంలో కూడా అతని మాటలు, క్యాన్సర్ చాలా సివియర్, అది పెయిన్ భరించలేం, నొప్పి ఉంటుంది లోపల. అది భరిస్తూ కూడా ఒక 45 నిమిషాలు, ఒక గంట సేపు ఆయనతోనే టైం స్పెండ్ చేసి మాటల్లో కూడా ఎలా ప్రభుని ఎక్కువ సేవ చేయలేకపోయానే ఈ భావన. కానీ ఇవంతా ఒక భక్తులతో ఉంటే ఒక స్వభావం మారిపోతుంది, ఆలోచనలు తత్వం మారిపోతుంది, కోరికలు మారిపోతాయి, తనది మనదైన భావం ఉండదు. ఎంతసేపు ఆస్తుల కోసం పోరాడతాం, డబ్బుల కోసం పోరాడతాం,
ఇవాళ ఆ శరీరం చూస్తే నాకు ఆనందం వేస్తుంది. అంటే వాళ్ళ పిల్లలు అదే చెప్పాను, పిల్లల భార్యలు కూడా ఏడవద్దండి అమ్మ, ఇది ఒక అద్భుతమైన ఘడి అనుకోవాలి మీరు దీన్ని. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బతకడం ముఖ్యం కాదు, ముని మనవలను చూస్తేనే తృప్తిగా జీవించినట్ట ఏమిటి? భక్తుడిగా కొన్ని క్షణాలు బతికినా చాలు అంటాడు స్వామి గీతలో. కొన్ని క్షణాలు భక్తుడిగా బతికినా చాలు, దీర్ఘాయుష్ పెట్టుకొని ఏం చేసుకోవడానికి అవన్నీ. కాబట్టి మీరు అతనికి ఈ ఆఖరి గడియల్లో మంచి ఒక అవకాశం ఇవ్వండి, కృష్ణుడి నామం వినడం తప్ప ఇంకేం డిస్టర్బ్ చేయొద్దండి. పాపం వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇప్పుడు ఏడ్చడం కానీ, అతను ఏడుస్తున్న ధైర్యం చెప్పడం కానీ ఇవన్నీ చేశారు వాళ్ళు. ఇవాళ వెళ్ళినప్పుడు పిల్లలు కన్నీళ్ళు లేకుండా, ముందు చెప్పా కన్నీళ్ళు రాకూడదు. ప్రేమ అంటే ఏడిస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు. కాబట్టి మీరు మీ తండ్రికి చేయాలంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి చేయండి. కాబట్టి భగవంతుడికి సేవ అందరికీ స్వామి ఇవ్వడు. ఆ సేవ విశ్వనాథ్ కొద్ది దొరికింది. ఇప్పుడు ఇంకా అద్భుతంగా సేవ చేసే అదృష్టం మళ్ళీ వేరే భక్తుల కుటుంబంలో వెళ్ళుంటాడు. కాబట్టి మీ జీవితాలు వృధా చేసుకోవద్దండి. అనవసరమైన వాటి కోసం, వ్యాపకాల కోసం, ధనం కోసం, దానికోసం శరీరం ఏం తీసుకెళ్తుందని చెప్పండి. నేను చాలా శవాలు చూస్తూ ఉంటాము, కానీ విశ్వనాథ్ కళ ఎందుకంటే ఆ తిలకం పెట్టిన కళ అలాగే ఉంది. అంటే ఒక వైష్ణవులు అంటే ఒక భక్తుడు వెళ్ళేటప్పుడు భయమే ఉండదు, ప్రశాంతత ఉంటుంది శరీరం వదిలేటప్పుడు. ఇది ముఖ్యమైన విషయం. చాలా మందులు ఏంటంటే ఆ శవం దగ్గర వెళ్ళి భయపడతారు. ఎందుకంటే ఆత్మ అక్కడే ఉంటుంది, ప్రేతాత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది 12 రోజులు ఆ ఇంట్లోనే. కాబట్టి శవాన్ని ముట్టుకోవాలన్న భయం, ఎందుకంటే ఆత్మకి ఇంకా శరీరం పైన వ్యామోహం ఉంటుంది. శరీరం వదిలిన తర్వాత 12 రోజులు ఆ ఇంట్లోనే ఉంటుంది, 13 రోజు బయలుదేరుతుంది. కానీ ఇక్కడ భక్తుల్లో అవన్నీ ఉండవు. కాబట్టి ప్రశాంతత, స్వామి లీల వింటూ నేను నామం వింటూ వెళ్ళిన తర్వాత ఆ జీవుడి ప్రశాంతంగా వదిలేస్తాడు. మీకు చెప్పాను చాలాసార్లు, చావు అనేది 60,000 తేలు కుట్టినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుంది ఆత్మ వదిలేటప్పుడు శరీరాన్ని. కానీ ఒక భక్తుల్లో ఆ నొప్పి కనపడదు. ఏ జీవుడైనా ఆ నొప్పి అనుభవించాల్సిందే. 60,000 తేలు కుట్టినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో ఆత్మ శరీరం వదిలేటప్పుడు, యమధర్మరాజు లాగేటప్పుడు అంత నొప్పి ఉంటుంది ఆ జీవుడికి శరీరం వదిలేటప్పుడు. లోపలంతా సంఘర్షణ జరుగుతుంది. నిద్రలో చనిపోవడాలు, ప్రశాంతం చనిపోవడం ఇవన్నీ ఏముండవు. ఇవంతా కూడా స్టోరీలు. అది వినొద్దండి, నమ్మొద్దండి. ఇది భాగవత పురాణం చెప్పేది. ప్రతి జీవుడు 60,000 తేలు కొట్టిన అనుభవాన్ని అనుభవించేది ఒక భక్తుడు తప్ప. పులి నోట్లో జింక పిల్లున్నా, పిల్లి పిల్ల ఉన్నా, కుక్క పిల్ల ఉన్నా ఎలా ఉంటుంది? దానికి భయంగా ఉంటుంది కదా. పులి నోట్లో నువ్వు జింక పిల్ల పెట్టినా ఎలా ఉంటుంది? జింక పిల్లకి భయంగా ఉంటుంది. అది పిల్లి పిల్లని పెట్టినా, కుక్క పిల్లని పెట్టినా, ఒక పులి బిడ్డ తప్ప ఏ బిడ్డ ఉన్నా భయమే ఉంటుంది. కాబట్టి ఒక భక్తుడు తప్ప ఇంకా ఎవడైనా ఆ మృత్యు గడియల్లో 60,000 తేలు కుట్టిన బాధ అనుభవించక తప్పదు. అహం మృత్యు, స్వామి గీతలో అంటాడు, మృత్యు ఆయనే. కాబట్టి ఆ భక్తుల్లో భయం ఉండదు. కాబట్టి విశ్వనాథులో ఆ భయం పోగొట్టాం. మేము చేసింది ఏమిటయ్యా అంటే భయం పోగొట్టాం. ఆ స్వామిని చూస్తావు, ఎందుకు భయం నీకు? కాబట్టి నీ భవిష్యత్తు చూసుకో. ఇక్కడున్న వాళ్ళు ఎలాగ ఉంటారు, నీ భవిష్యత్తు ఏమిటి? కాబట్టి మీలో ఆ మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే మీరు భగవంతుడి దగ్గర అవుతారు. ఈ బంధాలు ఉన్నా బంధాల వ్యామోహంలో చిక్కుకోరు. సో ఇవాళ మనం జగన్నాథ స్వామి కొద్దిగా తెలుసుకొని ఈ క్లాస్ ముగిద్దాం. పూరి జగన్నాథ క్షేత్రంలో ఒక అద్భుతమైన లీల జరిగింది కొన్ని వేల సంవత్సరాల ముందు. అప్పట్లో రామచంద్ర దేవ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు, రాజు, పూరి రాజు. పేరేమిటి? రామచంద్ర దేవ. అతను ఏమిటయ్యా అంటే పూరి జగన్నాథు స్వామి కోసం ఎన్నో సేవలు చేస్తూ ఉండేవాడు ఒక రాజుగా. ఎప్పుడు ఒక రాజు అనేవాడు ఒక సేవకుల్లాగే ఉండాలి. అంతే తప్ప ఇదంతా అధికారం నా చేతుల్లో ఉంది, ట్రెజరీ నా చేతుల్లో ఉంది, ట్యాక్సులు నా చేతుల్లో ఉన్నాయి, కాబట్టి మనం ప్రజల్ని పీడించేద్దాం అంటే ప్రజల పాపాల్లో 6వ భాగం రాజుకు వెళ్తాయి. ఎవరైనా ఒక రాజు తప్పు చేస్తే 6వ భాగం ప్రజల పాపాల్లో అందరి ప్రజల 6వ భాగం పాపం రాజుకు వెళ్తాయి. కాబట్టి రామచంద్రదేవ ఒక భక్తుల్లాగా పరిపాలించేవాడు. ఇదంతా జగన్నాథ స్వామి క్షేత్రం. ఇది అంతా స్వామి జగన్నాథ్ నిజమైన రాజు, నేను సేవకుల్లాగా ఉండేవాడు. అతనికి ఏమైందంటే అప్పట్లో మొఘల్స్ ముస్లిమ్స్ పరిపాలించేవాళ్ళు.
వాళ్ళు హిందూ దేవాలయాలపైన దాడులు చేసేవాళ్ళు. మనం వినుంటాం అంతా కూడా. మన బృందావనంకి వెళ్తే చాలా దేవాలయాలు పగలగొట్టేస్తుంటారు ఔరంగజేబు సమయంలో అంతా కూడా. వాడు భయంకరుడు ఔరంగజేబు. సో ఎంతోమంది లక్షల మంది హిందువుల్ని చంపేసి వాళ్ళ స్త్రీలను రేపులు చేసేసి వాళ్ళ ముస్లిమ్స్ హిందూ స్త్రీలను పెళ్లి చేసుకునే చాలా కన్వర్షన్స్, లక్షల కోట్ల మంది మారిపోయారు ఆ సమయాల్లోనే. ఇప్పుడు చూసే ముస్లిమ్స్ అందరూ నిజమైన ముస్లిమ్స్ కానే కాదు, హిందువుల్లో పుట్టిన పిల్లలే వాళ్ళంతా ముస్లిమ్స్ అయిపోయారు ఇప్పుడు. అప్పుడు రామచంద్రదేవ్ కూడా జగన్నాథ స్వామి టెంపుల్కి ఇబ్బంది పడుతుందేమో, మొఘల్స్ రాజ్యులు వాళ్ళంతా పరిపాలించేవాళ్ళు. కానీ పూరికి రాజు ఇతను హిందువు, మంచి భక్తుడు. కానీ తాకీ ఖాన్ అని అతను మొఘళ్ళు చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు. తాకీ ఖాన్ అతను వచ్చి పూరి పైన దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేసినప్పుడు రామచంద్రదేవ్ చాలా పోరాడతాడు, కానీ యుద్ధంలో ఓడిపోతాడు. ఓడిపోతే అతను తీసుకొని జైల్లో పెట్టేస్తాడు తాకీ ఖాన్ రామచంద్ర భక్తుణ్ణి. జైల్లో పెట్టేసిన తర్వాత అతని భయం ఏమిటయ్యా అంటే జగన్నాథ టెంపుల్ ఏమైనా అవుతుందేమో, వీళ్ళంతా అది కూలగొడతారేమో, జగన్నాథ స్వామికి ఏమవుతుందో. చూడండి, ఒక భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భగవంతుడి సేవ గురించి ఆలోచిస్తాడు, కానీ తనకు జరిగిన నష్టం గురించి ఆలోచించాడు. మనం బయట సమాజంలో చూసే వ్యక్తులు ఎలా ఉంటారు, ఎక్కువగా వాళ్ళ కష్టాల గురించి ఆలోచిస్తారు. కానీ ఒక దేవాలయం భగవంతుడి పక్కన పెట్టండి, వాళ్ళకి నష్టం రాకూడదు, భగవంతుల కష్టాలు తీర్చాలి, వాళ్ళ కష్టాల కోసం ఆయన ఉన్నాడు, వాళ్ళ నష్టాలు రాకుండా కాపాడేదానికి ఆయన ఉన్నాడు. అంతే తప్ప ఆయనకి ఏమైనా జరుగుతుంది నా భావన, అది యశోద భావన. యశోద భావన ఏమిటి, నా బిడ్డ కృష్ణుడికి ఏమైనా అవుతుందేమో నా భావన తల్లికి ఉంటుంది. కృష్ణుడు భగవంతుడి భావన వాడికే ఉండదు. నా బిడ్డకి ఏమైనా అవుతుందేమో, రాక్షసులు వచ్చారే ఏమైనా చంపేస్తారేమో, పూతన వచ్చింది, నా బిడ్డ ఎలా ఉంటాడో, ఒక యాంగ్జైటీ ఉంటుంది ఒక భక్తులకి. భగవంతుడి విగ్రహం ఆయన సర్వ దేవాది దేవుడు, ఆయనకేమవుతుంది, ఆయన చూసుకుంటారు ఆయన గురించి అని అనుకోరు భక్తులు. వాళ్ళ తాపత్రయం ఉంటుంది. ఔరంగజేబు టెంపుల్ కూల్చడానికి వచ్చేటప్పుడు కూడా భక్తుల్లో కృష్ణుని పట్టుకొని కాపాడుకొని ఆయన ఎక్కడ గుహల్లో పెట్టి అవన్నీ ఎందుకు చేస్తారు అవన్నీ అంటే భగవంతుడు ఆయన గురించి ఆయన కాపాడుకోలేడా? అదిగా సమస్య. ఒక విగ్రహంలో స్వామి నువ్వు ఉన్నావు నమ్మితే ఆయన ఉంటాడు, నువ్వు నమ్మలే నమ్మకం లేకపోతే ఆయన ఉండడు అక్కడ, అది రాయి. అంతే తప్ప ఒక విగ్రహం భగవంతుడు భగవంతుడు ఆ సేవలా తీసుకుంటుంది. భక్తులు నమ్మకం ఉంటేనే. మీరు నమ్మకం లేని విగ్రహం బయటపడేశారు అనుకోండి, ఆయన క్షణంలో ఇంక ఉండలే, రాతిలో ఉండడు ఇంకా ఆయన, అది రాతి విగ్రహం అంతే. కాబట్టి భక్తుల శ్రద్ధ ఉంటే స్వామి వాళ్ళ శ్రద్ధతో అవతరిస్తాడు ప్రాణప్రతిష్ఠ రూపేణ ఒక విగ్రహంలోకి. ఆ భక్తుల్లో ఎప్పుడైతే నమ్మకం ఉండదో స్వామి ఆ విగ్రహం వదిలొచ్చేస్తాడు. కాబట్టి అది రాతి విగ్రహమే ఇది. కాబట్టి ఔరంగజేబు అంత పాపాలు చేసినప్పుడు రామచంద్రదేవ్ ఒక టెన్షన్ ఉండేది, అయ్యో నా జగన్నాథ స్వామికి ఏమైనా అవుతుందేమో. సరే ఆలోచించ జైల్లో బాధపడుతూ ఉంటాడు. జైల్లో కూడా జగన్నాథ్ కూడా ఆలోచన ఉంటుంది. చూడండి, మన జైలుకి వెళ్తే మన ఆలోచనలు ఉంటాయి. కృష్ణ గురించి ఆలోచిస్తాం మనం, మన కుటుంబం ఏమైపోతుందో, వాళ్ళు ఏమైపోతారో, ఏమైపోతారో, టెన్షన్ అంతా కూడా మన బయట ఉన్న కుటుంబం గురించే కదా. ఆ కుటుంబం అంతా వస్తుందా, శ్మశానం వరకే ఫల్గు వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంట, అంతవరకే వైరాగ్యం అంతా. జీవుడు వదిలేస్తాడు, ఎప్పుడైతే శరీరం వదిలేస్తాడో బంధాలు తగ్గిపోతాయి అక్కడికే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే బాధపడుతూ ఉంటారు. జైలుకి వెళ్ళినా కూడా రామచంద్రుడు జగన్నాథ్ పైనే ఆలోచన అంతా కూడా. ఏమవుతుంది, అప్పుడు తాకీ ఖాన్ వాళ్ళ చెల్లెలు ఉంటుంది రిజియా, ఆ పేరేమిటి, రిజియా ఖాన్. అతనికి ఆలోచన ఏమంటే జగన్నాథ స్వామి టెంపుల్ ద్వారా చాలా డబ్బులు వచ్చేటివి ట్యాక్స్ రూపాయన. ఎంట్రీ ఫీజు ఉన్నది అప్పట్లోనే, చూడండి ఎంట్రీ ఫీజు. జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవాలంటే కొద్దిగా డబ్బులు కట్టి వెళ్ళాలి. సో అతనికి ఏంటంటే ఈ టెంపుల్ డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి మనం రామచంద్ర సంబంధం కలుపుకోవాలి, ఎలాగైనా ఇతన్ని వదులుకునేస్తే మన టెంపుల్ పోతుందేమో, హిందువుల ద్వారా మనకు శత్రుత్వం అయిపోతుందని వాళ్ళ చెల్లి రిజియా ఖాన్. సో ఆవిడికి రామచంద్రకి పెళ్లి చేయాలనుకుంటాడు తాకీ ఖాన్. వెళ్ళి చెప్తాడు, రామచంద్ర నా చెల్లెలు ఉంది రిజియా ఖాన్, ఆవిడని పెళ్లి చేసుకో, నేను జైల్లో నుంచి వదిలేస్తాను అంటాడు. రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి అని. జగన్నాథ్కి వేడుకుంటూ ఉంటాడు, జగన్నాథ్ ఏమిటి పరీక్ష, పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి, ముస్లింగా మారిపోవడం అని, అక్కడ ముస్లింగా మారిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. జగన్నాథ స్వామిని ఎలా కాపాడాలి, అందరినీ కాపాడే దేవాది దేవుడు జగన్నాథుడు, ఆయన ఎలా కాపాడాలనుకో, అది కదా భక్తి అంటే. మనల్ని కాపాడాలనుకోవడం అది పెద్ద విషయం కాదు. ఇక్కడ జగన్నాథ్ ఎలా కాపాడాలి, ఇది గోపికల భావం.
బృందావన భావం ఇది, యశోద భావం ఇది. కృష్ణుని ఎలా కాపాడాలి? అతను జైల్లో మదన పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటే అప్పుడు రిజయాఖాన్ వస్తుంది, తాకీఖాన్ వాళ్ళ చెల్లి వచ్చి, అయ్యా రామచంద్ర, మీ గురించి విన్నాం, ఎంత గొప్ప భక్తులు మీరు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నేను జగన్నాథ స్వామి భక్తురాలే. ఆవిడ ముస్లిం అమ్మాయి. నేను జగన్నాథ స్వామి భక్తురాలే, నా తల్లి హిందువే, మా నాన్న ముస్లిం. అప్పట్లో మా తల్లిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునేశారు, నేను ముస్లింగా మారిపోవాల్సి వచ్చింది, మా తల్లి ముస్లింగా మారిపోయింది, కానీ మా తల్లి కూడా జగన్నాథ స్వామి భక్తురాలే, నేను జగన్నాథ భక్తురాలనే. కానీ ఇలాంటి భక్తుల్ని పెళ్లి చేసుకునేంత అదృష్టం నాకు, కాబట్టి జగన్నాథ స్వామి కోసం మనం పెళ్లి చేసుకుందాం, మీరు ఒప్పుకోండి, లేదంటే తాకీఖాన్ మా అన్న చాలా దుర్మార్గుడు, ఎన్నో హిందూ దేవాలను పడగొట్టేశాడు, హిందూ చక్రవర్తులను చంపేశాడు, కాబట్టి మనం జగన్నాథ కోసం పెళ్లి చేసుకుందాం. ఒక దాంపత్యం, భార్యాభర్తల బంధం భగవంతుడి సేవ కోసం, అంతే తప్ప సుఖాల కోసమే కాదు. ఇక్కడ రిజియాఖాన్ అటువంటి ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆలోచన విధానం, జగన్నాథుని కాపాడాలి, టెంపుల్ని కాపాడాలి అని రామచంద్రదేవుడు చెబుతుంటే, రామచంద్రదేవు ఒకటి చెప్తాడు, నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నా నీ శరీరాన్ని ముట్టను అంటాడు. చూడండి ఎటువంటి నియమాలు. నేను పెళ్లి చేసుకుంటాను కానీ నీ శరీరాన్ని ముట్టను నేను. ఆవిడంటుంది, మనం పెళ్లి చేసుకో జగన్నాథ స్వామి కోసం కదా, నాకు ముట్టకపోయినా పర్లేదు, నన్ను తాకపోయినా పర్లేదు, మీరు మనకు స్వామి సేవ కోసం మనం పెళ్లి చేసుకుంటున్నాం. ఈ భావన ఉండాలి పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయిల మధ్య. ఏదో పెళ్ళి అంటే ఏదో 3 రోజులు ముచ్చట్లు, కాసేపు యూట్యూబ్లో వీడియోలు, ఫోటోలు, ప్రీ వెడ్డింగ్ షూటు, ఆ వెడ్డింగ్ షూటు, 2 రోజుల తర్వాత విడాకులు. వాడు కూడా విజయవాడలో 5 కోట్లు కట్నం ఇచ్చేసాడు కూతురికి. ఇవాళ పేపర్లో వేసి 5 కోట్లు కట్నం ఇచ్చేసాడు. కర్ణాటక రాయచూరు అమ్మాయి, విజయవాడ అబ్బాయి, వాడు అమెరికాలో ఉంటాడంట. అమెరికాలో వైకుంఠంలా కదా మన తెలుగు వాళ్ళకి. వాడు దుర్మార్గుడైనా పర్లే, అమెరికాలో ఉన్నాడబ్బా. వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడు ఎట్లా అక్కడ ఎలాంటి స్వభావం తెలియదు మనకు. అల్లుడు అమెరికాలో చెప్పుకోవాలి కదా, లండన్లో ఉండని చెప్పుకోవాలి కదా. ఇవి వినడానికే మనం సగం తప్పులు చేస్తాం. ఆ అబ్బాయి కొనాల తర్వాత చూస్తాం వాడు అమెరికాలో ఎక్కడ ఉన్నాడు, వాడి స్వభావాలని పక్కన పెట్టేయండి. అమెరికాలో లండన్లో ఉన్నాడా, ఉద్యోగం ఉందా, లక్షల జీతమా, వెరీ గుడ్, సమాజంలో మంచి గౌరవం మనకు ఉంటుంది. ఇది తప్ప ఏమైనా ఆలోచిస్తున్నా మనం? స్వభావం ఎక్కడ చూస్తున్నా, వాడి క్యారెక్టర్ ఏమిటి, వాడి పరిస్థితి ఏమిటి, క్యారెక్టర్ వాడికి బాగున్నవాడు కొన్ని పేదవాడైనా వాళ్ళు చేసుకుంటామా? ముందే క్రైటీరియా ఏమిటి, వాడి దగ్గర ఆస్తి ఇలా ఉండాలి, డబ్బులు ఇలా ఉండాలి, కుటుంబం ఇలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్. 5 కోట్లు ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయికి. 5 కోట్లు సామాన్య విషయం. 5 కోట్లు అంటే చాలామంది జీవితాలు సెటిల్ అయిపోతాయి. 5 కోట్లు అంటే చేసిన అమ్మాయి పెళ్ళి కొద్ది రోజులు పెళ్ళయింది అంతే. మళ్ళీ 50 లక్షల కట్నం ఎక్కువ రావాలని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. కొద్ది రోజులే పెళ్ళి. 5 కోట్లు వచ్చిన మనిషికి తృప్తి ఉంటుందా? చెప్తున్నా కదా. అలాంటి అడిగే వాళ్ళ ఇంటికి పిల్లలు పంపించేద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఈ బుద్ధి మీకుందా? 5 కోట్లు ఇచ్చిన బుద్ధి వాళ్ళ నమ్మనాలకుందా? అరే నా కూతురు చదివించావు, అన్నీ చేసావు, ఎందుకు ఎంత డబ్బులు ఇవ్వాలి వాడికి? ఏదైనా వ్యాపారమా, ఏదైనా వస్తువా? ప్రేమగా ఇవ్వాలి బిడ్డకి. డిమాండ్ ఏమిటి? అలాంటి కుటుంబాలు పంపించద్దండి. అలాంటి జ్ఞానం కూడా లేదు సమాజంలో. చదువుకున్నారు కానీ ఈ నిజమైన జ్ఞానమే లేదు. ఆ అమ్మాయికి లేదు, తల్లిదండ్రులకు లేదు. బ్రెయిన్లెస్ ఇవన్నీ కూడా, జ్ఞానం లేని యాక్టివిటీస్ ఇవన్నీ, పనులన్నీ కూడా. 5 కోట్లు ఇచ్చి ఆ అమ్మాయి క్వశ్చన్ చేయాలి, నాన్న నీ కష్టం ఎందుకు 5 కోట్లు? ఫ్యూచర్లో వాడు ఏమైనా చేస్తాడు, విడాకులు వస్తుంది, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఏమిటి? ఒక ప్రశ్న ఉండాలి కదా. అమ్మా నాన్న ఆలోచించాలి కదా. 5 కోట్లు వేసి అయిపోతుందా? సమాజంలో చెప్పుకోవడానికి, బంధువుల మధ్య చెప్పుకోవడానికి 5 కోట్లు ఘనంగా పెళ్లి చేసాం. ఘనంగా చేయడం కాదు పెళ్ళి అనేది, మంగళంగా జరగాలి పెళ్ళి అనేది, ఘనంగా కాదు. ఏమైంది? ఆ అమ్మాయిని 3-4 ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మాయి తట్టుకోలేక బాధలు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇవాళ. అంటే 5 కోట్లు ఇచ్చి వాడి సంస్కారం పోగొట్టుకున్నాడు కదా. నువ్వేనా వస్తువా, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అంటే వాడు చదువుకుని వాడికైనా మైండ్ ఉందా? మైండ్ దొబ్బింది కదా వాడికి కూడా, అమెరికాలో ఉండి చిప్పు దొబ్బింది వాడికి, అదే కదా. లేదని వాడు అడుగు అడగచ్చా అంటే నీ విలువ 5 కోట్లా? అంతేనా? డబ్బులకు అమ్ముకుంటున్నాం మనం. ఇది వ్యభిచారం. సంస్కారం అమ్ముకోవడం వ్యభిచారం. నువ్వు అమ్మాయి గుణగణాలు చూడు, నీ గుణగణాలు చూడు, పోషణ శక్తి ఉందా ఇంతవరకే చూడాలి. అది లేకుండా
ఎంత ఉంది వాళ్ళ దగ్గర, మన దగ్గర ఎంత ఉంది, ఎంత చూడు. సంస్కారమే లేని జీవితం ఇది. చదువుకున్న వాడి సంస్కారం ఉందా? వాడు వస్తువులాగా వాడు ఒక కొనుక్కున్నాడు కదా, అంతే కదా. ఇంకేం విషయం వాడికి ఇంకేముంది? భర్తనాడు భరించాలి కదా. నీకు పోషే శక్తి లేదా? అంటే అత్తమామల డబ్బులతో బతుకుతావా నువ్వు? అత్తమామ డబ్బులతో భార్యను పోషిస్తావా? అంటే నీ గుణాలు ఏమిటి? అంటే అత్తమామ డబ్బు లేకపోతే అమ్మాయిని వదిలేస్తావా? అంటే నువ్వు భర్తలా అవుతావురా నువ్వు? రోడ్లో ఉన్న జంతువులు మేలురా బాబు. అట్లే జంతువులు భరిస్తాయి, పిల్లల్ని కాపాడుతాయి, పిల్లలకి భోజనం తెచ్చి పెడతాయి. నువ్వు అది కూడా చేయలేవు, డబ్బులుంటే తప్ప చేయలేవా? ఇంకెందుకు బంధాలు? బంధాలు అమ్మేస్తున్నాం. జరిగేది ఇది. ఇక రిజాకాన్ ఏమంటుంది రామచంద్రతో? రామచంద్ర, జగన్నాథ స్వామి కోసం పెళ్లి చేసుకుందాం. ఈ బంధం ఎలా ఉంది ఇక్కడ? ఆ ముందు నేను తాకలేను, ఎందుకంటే ముస్లింలో ఉన్నావు, నేను తాకలేను, హిందూ సమాజాన్ని నన్ను వెలేస్తారు, నేను తాకలేను, కానీ భగవంతుడి కోసం పెళ్లి చేసుకుంటాను. ఆవిడ దానికి కూడా పక్కన పెట్టి నన్ను తాకకపోయినా పర్లేదు, దేవుడి కోసం జగన్నాథ్ కోసం పెళ్లి చేసుకుందాం అని రామచంద్ర ఆలోచించి తర్వాత పెళ్ళికి ఒప్పుకుంటాడు. పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత తాకీఖాన్ ఆనందపడిపోతాడు. ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ మన ఆధీనంలో వచ్చేస్తుంది. కానీ రామచంద్ర హృదయంలో ఏమిటి? ఈ టెంపుల్కి ఎప్పుడు కూడా తాకీఖాన్ దాన్ని ఇబ్బంది పెట్టడు, ఎందుకంటే వాళ్ళ సొంత చెల్లి నా భార్య అయింది కాబట్టి జగన్నాథ స్వామి దేవాలు వదిలేస్తాడు వీడు. లోపల భక్తుడి భావన ఇది. ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. రామచంద్ర పేరు మారిపోతుంది, ఆయన కూడా ఖాన్ అయిపోతాడు. ఖాన్ అయిపోతే ఏం చేయాలి? పెళ్ళి అయిపోతుంది, కానీ చెప్తాడు నేను తీసుకొని పోలేను నా దగ్గరికి, నువ్వు మీ అన్న దగ్గరే ఉండు. భార్యను అక్కడే వదిలేస్తాడు. వారం వచ్చి కలుస్తాడు. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత రామచంద్ర రాజులకి ఒకరికని ఎక్కువ మంది భార్యలు ఉంటారు, ఎందుకంటే రాజ్యం కాపాడడం కోసం పెళ్లి చేసుకుంటారు. సామంత రాజులు, పక్కన ఈ చుట్టుపక్కల రాజులు వాళ్ళు సంబంధం ఉంటే ఆ రాజ్యానికి కొద్దిగా ప్రొటెక్షన్, అందువల్ల ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారు రాజులు. ఏదో కోరికలతో కాదు, ఆ రాజ్యం కోసం పెళ్లి చేసుకోవాలి రాజు అనేవాడు. సో ఈ విధంగా రామచంద్రకు ముందే పెళ్ళిళ్ళు అయింటాయి, భార్యలు ఉంటారు, అందరూ అతను వదిలి వెళ్ళిపోతారు. నువ్వు ముస్లింగా మారిపోయావు కదా కాబట్టి నీతో ఉండలేము, పిల్లలు భార్య అందరూ వెళ్తే ప్యాలెస్లో ఎవరు ఉండరు. రామచంద్ర అనాథ అయిపోతాడు, ఎవరూ లేకుండా. భార్య పిల్లలు అందరూ బంధువు వదిలి వెళ్ళిపోతారు అతన్ని. మనసులో ఏమో ఇక్కడ జగన్నాథ స్వామి కోసం మనం చేస్తున్నామే, కానీ ఎవరికి వీళ్ళకి అర్థం కావట్లేదు, మన ముస్లింగా మారిపోయాం కానీ హృదయం అంతా జగన్నాథుడే ఉన్నాడు కదా అని అర్థం చేసి అందరూ వదిలి వెళ్ళిపోతారు, అనాథగా అయిపోతాడు. కానీ జగన్నాథ స్వామి మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. స్వామి దర్శనం, ముస్లిం రాజుని అక్కడ అలో చేయరు టెంపుల్లో, ఇతను రాజే కానీ పూరి దేవాలయం ఉండాలి, జగన్నాథ స్వామి ఆ దేవాలయం స్వామికి ఇబ్బంది రాకూడదని ముస్లిం అయిపోయాడు కాబట్టి అతని దర్శనం కూడా లేకుండా పోతుంది. చూడండి, త్యాగం అంటే అది కదా. మనం ఏం చేస్తాం? భగవంతు విఐపి దర్శనాలు పక్కన ఎవడుకుంటాం, వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటాం. ఆయన హృదయంలో మనం ఉండాలి కదా. మన హృదయంలో ఆయన ఉండడం గొప్ప విషయం కాదు, ఆయన హృదయంలో మనం ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది? రామచంద్ర జగన్నాథ స్వామి దర్శనం కోసం అని అర్ధరాత్రుల్లో వెళ్తాడు. అందరూ పడుకున్నప్పుడు అర్ధరాత్రుల్లో వెళ్ళి, దేవాలయం క్లోజ్ అయిపోయి ఉంటుంది, సింహద్వారం. మీ పూరి క్షేత్రంకి వెళ్తే పూరి టెంపుల్కి ఎప్పుడైనా మెయిన్ దేవాలయం ముందర సింహద్వారం అని ఉంటుంది. అక్కడ వెళ్ళి అక్కడ నిలబడుకొని జగన్నాథ స్వామికి ప్రార్థనలు చేస్తాడు. జగన్నాథ, నీకోసం ఇలా మారిపోయాను, ముస్లింగా మారిపోయాను, నీ సేవ కోసమే, నీ దర్శనం కూడా లేకనే పోయింది నాకు, నన్ను అందరూ వెలేసేశారు. కాబట్టి ముస్లిం రాజు కాబట్టి ఆయనకి ప్రతి రథయాత్ర అప్పుడు మామూలుగా రాజు ఏం చేస్తాడు? పూరి రాజు రథయాత్ర అప్పుడు పూరి రాజు బంగారు చీపురుతో జగన్నాథ స్వామి ముందర ఊడుస్తాడు. ఆ సేవ రాజుకు దొరుకుతుంది. పూరి రథం ముందు, స్వామి రథం ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు, రోడ్లన్నీ కూడా శుభ్రం చేసి ఆ సేవ, అద్భుతమైన సేవ, రాజు మాత్రం చేసే సేవ అది. తర్వాత ఏకాదశి రోజు ఆ రాజు పేరు పైన పూరి క్షేత్రం పైన శ్రీచక్రం ఉంటుంది పెద్దది. ఏకాదశి రోజు ఆ శ్రీచక్రం పైకి వెళ్ళి అక్కడ దీపం పెడతారు, రాజు బాగుండాలి అని భక్తులు. అది ఆపేస్తారు. ఇతను ముస్లింగా మారిపోయాడుగా రామచంద్ర. టెంపుల్కి రానివ్వరు, రథయాత్రలకి పిలవరు. మనసు అంతా ఏడుస్తూ ఉంటాడు, అయ్యో జగన్నాథ, ఇవన్నీ మిస్ అయిపోయానే నేను, కానీ నీ క్షేత్రం ఉండాలి కదా, అదే నా కోరిక, అది బాగుంది అని ఆనందపడతాడు. కానీ బయట ఏమో బాధ. అది ప్రతిరోజు అర్ధరాత్రిలో వెళ్ళి జగన్నాథ స్వామి దేవాలయం ముందు సింహద్వారంలో పడుకొని వేడుకుంటాడు, నమస్కారాలు చేస్తూ, జగన్నాథ నీ దర్శనం లేకపోయిందే, అయినా నీ సింహద్వారమే ఇదే దర్శనం అనుకో, రోజు రాత్రిలో వెళ్తాడు.
ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు జగన్నాథ స్వామి ఎలా అంటే ఆయన భక్తుల్లో ఉన్న ప్రేమను చూసి, నా కోసం నా భక్తుడు ముస్లిం అయిపోయాడే, నా కోసం నా భక్తుడు నా సేవ దూరం అయిపోయాడే, రథయాత్ర రాలేకపోయాడు, నా రోజు దర్శనం చేసుకునే రాజు లేకుండా పోయాడే, నా కోసం చేస్తున్న నా భక్తుడు, కాబట్టి నా భక్తుడికి ఎలాగైనా అతనికి బాధ నుంచి విముక్తులు చేయాలి అని జగన్నాథ స్వామి నడుచుకుంటూ వెళ్తాడు గర్భగుడి నుంచి. స్వామి జగన్నాథ గర్భగుడి నడుచుకుంటూ వెళ్ళి మెయిన్ టెంపుల్ బయటికి వెళ్ళిపోతాడు జగన్నాథ స్వామి. వెళ్ళి అక్కడే దర్శనం ఇస్తాడు రాజుకి. నువ్వు రాలేకపోతున్నావు కదా, నేనే దగ్గరికి వస్తాను రామచంద్ర అని జగన్నాథ స్వామి టెంపుల్ గర్భగుడి నుంచి నడుచుకుంటూ టెంపుల్ బయటకు వచ్చి రామచంద్రుడు దర్శనం ఇస్తాడు. జగన్నాథ స్వామిని చూసిన రామచంద్రుడు ఆనందం అయిపోయి, జగన్నాథ్ నా కోసం వచ్చాయా చూడండి. మనం పరిగెత్తడం కాదు దర్శనం కోసం, భగవంతుడు దర్శనం కోసం, భగవంతుడు కనిపించాలి, ఇలాంటి భక్తులకు మనం దర్శనం ఇవ్వాలి. ఆయన పరిగెత్తు వస్తాడు భక్తుల కోసం. మనం ఎంత రికమెండేషన్తో వెళ్ళి గర్భగుడిలో దగ్గరికి వెళ్ళినా స్వామి హృదయంలో ఉండం. స్వామి హృదయంలో ఉంటే స్వామి మన కోసం పరిగెత్తా వస్తాడు ఎక్కడున్నా కూడా. ఇక్కడ ఆ భక్తుడు గర్భగుడి కాదు టెంపుల్ కాంపౌండ్లో అడుగు పెట్టలేకపోయినా గౌరవిస్తాడు. ముస్లిం కదా, మతంలో మనం ఉన్నాం కదా అని. కానీ జగన్నాథ స్వామి నా భక్తుడు బయట ఉంటే నేను లోపల ఉండి ఎలా తృప్తిగా ఉండగలుగుతాను. జగన్నాథ నడుచుకుంటే వెళ్ళి దర్శనం ఇస్తాడు బయటికి వెళ్ళి. ఇది ప్రతిరోజు రాత్రి జగన్నాథ వెళ్ళడం, దర్శనం ఇవ్వడం రాజుకి. పొద్దున పూజారులు వచ్చినప్పుడు గుడి తలుపులు ఓపెన్ చేస్తే అక్కడంతా పువ్వులన్నీ పడిపోయి ఉంటాయి మెయిన్ గేట్లో నుంచి. పూజారి డౌట్ వస్తుంది, ఇక్కడ పువ్వులు ఎలా ఉన్నాయి ఇవన్నీ. ఆ పువ్వులు చూస్తుంటే మెయిన్ గేట్ నుంచి అలాగా పువ్వులన్నీ పడిపోయి గర్భగుడి వరకు ఉంటాయి పువ్వులు. అక్కడికి జగన్నాథ్ డ్రెస్ అంతా నలిగిపోయి ఉంటుంది, అలంకరణ అంతా చంద్రవందర అయిపోయి ఉంటుంది. పూజారికి అర్థం కాదు, ఏమిటి జగన్నాథ్ ఇలా డ్రెస్ అంతా నలిగిపోయింది, ఎక్కడ చూసిన పువ్వులు ఉన్నాయి, ఏం జరిగింది ఇక్కడ అని ఆశ్చర్యపోతుంటే వాళ్ళకి అర్థం కాదు ఏం జరిగిందో అని. ఇట్లా ప్రతిరోజు చూస్తే ప్రతిరోజు జగన్నాథ స్వామి డ్రెస్సు నలిగిపోయి ఉంటుంది, అలంకరణ అంతా సరిగా ఉండదు, పువ్వులంతా ఎక్కడైనా పడిపోయి ఉంటాయి, ఆయనకి వేసిన పూలమాలలన్నీ కూడా. ఇది పూజారికి అర్థం కాకుండా వాళ్ళు ఇంకా ఏదో జరుగుతుంది మనకి తెలియట్లేదే అని ఒక దీక్షలాగా తీసుకుంటారు పూజారి. మెయిన్ హెడ్ పూజారి జగన్నాథ్ టెంపుల్ ఇప్పుడు కూడా మెయిన్ పూజారి ఒక దీక్షలాగా ఏమీ నీరు కూడా తాకుండా జగన్నాథ స్వామి ధ్యానంలో వెళ్ళిపోతారు 2-3 రోజులు. స్వామి ఎప్పుడు కల్లో చెప్తే అంతవరకు వాళ్ళు దీక్షలోనే ఉంటారు. సో జగన్నాథ స్వామి పూజారి 3 రోజులాగా దీక్షలో ఉంటాడు, ఏం నీరు కూడా తాకుండా. జగన్నాథ్ ఏం జరిగిందో చెప్పు మాకు, మేము అపరాధం చేసామా, ఏం జరుగుతుంది గర్భగుడిలో నాకు చెప్పు స్వామి అని ఒక భక్తి భావంతో దీక్షలో దిగుతారు మెయిన్ పూజారి. అప్పుడు 3-4 రోజు జగన్నాథ స్వామి కల్లో చెబుతాడు, అయ్యా నా భక్తుడు రామచంద్రుడు మీకు అందరికీ తెలుసు ముస్లిం అయిపోయాడు. అందరికి అప్పుడు షాక్ అనమాట, ఒక భక్తుడు ముస్లిం ఎందుకు అయిపోయాడు ఇవన్నీ అతను చిదరించుకుంటూ ఉంటారు. నా కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు, సొంత భార్యలు వదిలేశారు, అనాథ అయిపోయాడు, అయినా కూడా నా సేవ కోసం ప్రతిరోజు రాత్రి వచ్చి ఏడుస్తున్నాడు. కాబట్టి నేను రాత్రిలో వెళ్ళి నా భక్తుని చూడడానికి నేనే వెళ్తున్నా స్వయంగా. అంటే ఎటువంటి భక్తుడు అని పూజారికి అర్థమవుతుంది, ఎంతమంది గొప్ప భక్తుడా. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే స్వామి చెప్తాడు పూజారికి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా భక్తుడు లేకుండా నేను ఎక్కడ సుఖంగా గర్భగుడిలో ఉంటానయ్యా, నా భక్తుడు బయట ఇవ్వడి ఏడుస్తూ ఉంటే ఎక్కడ నిద్రపోతాను, ఎక్కడ మీ ఆరతులు స్వీకరిస్తా నేను, నా భక్తుడు బాధల్లో ఉంటే ఇవన్నీ నేను స్వీకరించలేను. ఒకలాగ బిడ్డ బాగాలేనప్పుడు తల్లితో ఆహారం తింటుందా పూర్తిగా తృప్తిగా? ఇప్పుడు మీకు కాలు వస్తుంది, బిడ్డ బాగాలేదన్నప్పుడు ఎలా తింటారు, తృప్తిగా తినలేరు. నిజమైన ప్రేమ ఉన్న తల్లిదండ్రులు బిడ్డ పరిస్థితి బాగాలేనప్పుడు తినలేరు, అనుభవించలేరు దాన్ని, ఆహారం కూడా సరిగా ముట్టదు. అయ్యో నా బిడ్డ బాధల్లో ఉన్నాడు, నా బిడ్డలో బాధ, అదే తాపత్రయం ఉంటుంది వాళ్ళకంతా. ఈ ప్రేమ ఎంత ఉంటే దానికి అనంతమైన ప్రేమ కృష్ణుడి ప్రేమ, భగవంతుడి ప్రేమ. దా ప్రేమను ఆస్వాదించిన తర్వాత ఇక చుట్టూ ఉన్న ప్రేమలన్నీ కూడా అల్పం అయిపోతాయి, నీటి బిందువులాగా అయిపోతాయి, వర్షం పడే నీళ్ళు బిందువులాగే. ఆయన ప్రేమ అనంతం, ఆయన ప్రేమ ఆకాశమంతం, ఆయన ప్రేమ సముద్రంలాగా భగవంతుడి ప్రేమ. అది ఆ పూజారి జగన్నాథ స్వామి నాకు సేవలు ఆపేనా పర్లేదు కానీ నా భక్తుడు ఈ విధంగా బాధపడకూడదు. కాబట్టి ప్రతిరోజు వెళ్ళి నా భక్తుడు దర్శనం ఇస్తున్నాను, నువ్వు ఈరోజు ఒక పని చేయి, కొద్ది రోజుల్లోనే మీరు నా ప్రతిరూపాన్ని, నా జగన్నాథ బలదేవ సుభద్ర సుదర్శనుడు ఈ ప్రతిరూపాన్ని మెయిన్ దేవాలయం గాలిగోపురం ఎక్కడైతే ఉంటుందో ఆ రైట్ సైడ్ అది ప్రతిష్టాపన చేయండి. కాబట్టి నా భక్తుడు రాత్రుల్లో వచ్చినా దర్శనం బయట చేసుకుంటాడు. ఆ రూపానికి నా రూపానికి తేడా లేదు, కాబట్టి వెంటనే మీరు ప్రతిష్టాపన చేయండి అంటాడు జగన్నాథ స్వామి కల్లో వచ్చి. ఇంక వెంటనే అదంతా ప్రచారం అయిపోతుంది, రామచంద్ర గొప్ప భక్తుడు జగన్నాథ స్వామి వచ్చి కల్లో చెప్పాడే అని. వెంటనే ఇప్పుడు మెయిన్ గోపురంలో రైట్ సైడు
చిన్న జగన్నాథ, బలదేవ, సుభద్ర, సుదర్శన ప్రతిష్టాపన చేస్తారు. ఆయన ఏమంటామంటే పతిత పావన అంటాం. ఏమంటాం? పతిత పావన. పతిత అంటే పాపాలు చేసిన జీవితం అని, పావనం అంటే ఆ పాపాలను తొలగించేవాడు అని. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? పతిత పావన జగన్నాథ్ అంటే ఆయనే. సో రామచంద్రుడు ముస్లింలోకి మారిపోయి జగన్నాథ్ సేవ కోసం పతితుడైపోయాడని భావన ఆయన ఉంటుంది. మన అల్పుడైపోయే పాపాలు చేస్తున్నామే అని. కానీ ఆయన్ని పాపాల నుంచి విముక్తి చేసేవాడు, పావనం చేసేవాడు జగన్నాథుడు. అందుకే ఆయన పేరేమిటి? పతిత పావన జగన్నాథ అని. స్వామి విగ్రహాన్ని, జగన్నాథ్ విగ్రహాన్ని గాలిగోపురం దగ్గర అక్కడే పెట్టి, ఏ టెంపుల్ని గాలిగోపురం విగ్రహాలు ఉంటాయా? ఉండవు, ఒక జగన్నాథ క్షేత్రంలో తప్ప. సో అది ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పుడు వెళ్ళినా కూడా మీరు అదే విగ్రహాలు ఇప్పుడు కూడా చూడొచ్చు. మీరు వెళ్తే పతిత పావన జగన్నాథ. బయట నుంచే చాలామంది ముస్లిం భక్తులు ఉంటారు జగన్నాథ స్వామికి, లోపల రాలేరు. బయట నుంచే మనం జగన్నాథ్ దర్శనం చేసుకోవచ్చు. గోపురం కనపడుతుంది అందరికీ. కాబట్టి మనం లోపలికి వెళ్ళలేకపోయినా బయట నుంచే కృష్ణుని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఆ రోజు నుంచి రాజుకి ఆనందాన్ని పట్టలేము. ఎందుకంటే ప్రతిరోజు స్వామి ఇక్కడ ఆవిర్భవించేశాడే అని అవతరించాడు నా కోసము. చూడండి, భగవంతుడు అనుకోండి ఏదైనా సాధ్యమే, మనలో భక్తి ఉండాలి. అలాగ జగన్నాథ స్వామి గర్భగుడి నుంచి సింహద్వారంకి వచ్చేస్తాడు. అదే ఆయన పేరే పతిత పావన జగన్నాథ. ఆ రోజు నుంచి రామచంద్రుడికి పూజారులు కూడా ఆయన పేరు పైన ప్రతి ఏకాదశి పైన శ్రీచక్రం ఎక్కి అక్కడ దీపం పెడతారు. ఇతను ఎంత గొప్ప భక్తుడా! జగన్నాథ స్వామి నడుచుకుంటూ దర్శనం ఇచ్చేవాడా? జగన్నాథ స్వామి బయటికి గర్భగుడి నుంచి బయటకు వచ్చి ఆ భక్తుడి కోసం ఇక్కడే ప్రతిష్టాపన అయిపోయాడే, ఇటువంటి గొప్ప మహాభక్తుడి తను అని చెప్పి అక్కడి నుంచి అతన్ని భక్తి మొత్తం వ్యాపిస్తుంది. అట్లా జగన్నాథ స్వామి తన ప్రేమని భక్తుల పైన చూపిస్తాడు. కాబట్టి పతిత పావన జగన్నాథ. మనమందరం కూడా పతితులే. మనందరం కూడా పాపాలు చేసి రకరకాల ఘోరాలు చేసి ఏదో ఈ కొద్దిగా భగవంతుడి కృప, సాధువుల భక్తుల కృపతో కొద్దిగా ఆధ్యాత్మికంలో వచ్చాం. కాబట్టి భగవంతుడి కృప మన పైన ఉండాలంటే భక్తుల కృప ఉండాలి. కాబట్టి రామచంద్రదేవచే ముస్లింగా మారిపోయిన కృష్ణుడి సేవ కోసం మనం ఏం మారాలి? మతం మారాలా? మన అలవాట్లు కొద్దిగా మార్చుకోవాలి. అదే మనం ఎంత ఏడుస్తామో, అలవాట్లు మారాలంటే ఏడుస్తాం. మృత్యు వచ్చే లోపలే మార్పు రావాలి. మృత్యు వచ్చిన తర్వాత మారాలన్నా కూడా మారలేం. మృత్యు వచ్చే గడియల్లో మారాలన్నా మారలేం. ఏ మార్పు వస్తుంది ఆ సమయంలో? జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. మీకు ఇవన్నీ భయపెట్టడానికి కాదు. ఒక మార్గం వెళ్ళినప్పుడు ఇక్కడ రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, పాములు ఉంటాయి అంటే భయపెట్టడానికి కాదు, జాగ్రత్తగా వెళ్తారని. కాబట్టి మీ మార్గం అంతా ధనం, జనం వాటితో నిండిపోయి ఉంది. అవి తీసివేసి భక్తితో నింపండి మీ మార్గాన్ని. అప్పుడు రాళ్ళు కూడా పుష్పాలు అయిపోతాయి, లేదంటే పుష్పాలు కూడా పాములు అవుతాయి. అదే కాలసర్పాలు ఇవన్నీ అంటే. కాబట్టి మీ జీవితం మీ చేతుల్లో ఉంది. అలాగ రామచంద్రుడు అన్ని కష్టాలు పడి కృష్ణుడి కోసం, అన్ని బాధలు పడినప్పుడు జగన్నాథ స్వామి నడుచుకుంటూ వెళ్ళి దర్శనమిచ్చి అక్కడే విగ్రహ రూపేణ ప్రతిష్టాపన అయిపోతారు. కాబట్టి పూరి దేవాలయం ఓపెన్ చేసే ముందు మొదటి పూజ ఆయనకే జరుగుతుంది. మొదటి పూజారి వెళ్ళి ఫస్ట్ ఆయనకే పూజ చేస్తారు, పతిత పావనుడికే. జగన్ ఫస్ట్ ఆయనే. మీరు చూసి ఇప్పుడు కూడా ఎంతోమంది రోడ్లపై కూడా దండం పెడుతుంటారు ముస్లిం, చాలా రకరకాల మనుషులు కూడా, దేవాలయం రాలేని వాళ్ళు కూడా. అటువంటి అదృష్టం రామచంద్రుడి వల్ల తరతరాలకి దొరికింది. కాబట్టి మనం భగవంతుడి సేవలో ఒక ఆయుధం అవ్వాలి. మన సేవను ఉపయోగించుకునే విధంగా ఉండాలి. ఇక్కడ మన ఆత్మశుద్ధి అవ్వాలి. రామచంద్ర ముస్లింగా మారిపోయాడు, సొంత భార్యల్ని, పిల్లల్ని అందరినీ వదులుకునేశాడు. కానీ భగవంతుడి సేవను వదిలిపెట్టాల. మన సేవ కోసం అందరిని వదిలేస్తాం, మన సేవను వదిలేస్తాం అందరి కోసం. అంతే కదా? మన భావన ఏమిటి? భగవంతుడు తర్వాత ముందు ఇవన్నీ కావాలి, బంధాలు ఇవే కావాలని అన్నీ భగవంతుని పక్కన పెడేస్తాం. కానీ బంధాలని పట్టుకొని గట్టిగా ఉంటాం. మృత్యు అప్పుడు ఖాళీ చేతులు ఉంటాయి అంతే. అర్థమైందా? మీరు పట్టుకున్న అందరూ వాళ్ళు వెళ్ళిపోతారు అంతా. సముద్రం అలలు ఎలాగ అందరూ పట్టుకొని వస్తాయి బంధాలు, సముద్ర అలలు అన్నీ తీసుకెళ్ళిపోతాయి కదా. మళ్ళీ మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఏడుస్తాం. కాబట్టి ఇప్పటికే నిద్ర లేచి ఆ జగన్నాథ స్వామి పైన, జగన్నాథ స్వామి నయన పతగామి భవాతుమే, జగన్నాథ నా దృష్టి నువ్వే అవ్వాలి. జగన్నాథ మన దృష్టి అన్ని చోట్ల తిరుగుతూ ఉంది. ఈ జన్మలో అయినా ఆయన వైపు దృష్టి మరుద్దాం, ఆయన వైపు తాపత్రయపడుదాం. కాబట్టి జగన్నాథ స్వామి అంత ప్రేమమయుడు. కృష్ణుడే ఆ ప్రేమామయం, సేవామయం భావంతో ఉన్నవాడు జగన్నాథుడు. ఆ విధంగా పతిత పావనుడైపోయాడు స్వామి. కాబట్టి భక్తుల కోసం తాపత్రయం ఇప్పుడు కూడా జగన్నాథ స్వామి అక్కడే ఉన్నారు.
అలాంటి భక్తులకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి మనమేమి మతాలు మారాల్సిన అవసరం లేదు, మీకున్న కులాలు వదలాల్సిన అవసరం లేదు. మీ లోపల ఉన్న కామక్రోధాన్ని వదలండి, మీలో ఉన్న స్వార్థాలు వదలండి, మతాలను అవసరం లే, బంధువులు వదలవసరం, లోపల ఉన్న ఆ భావాన్ని వదలండి, ఆ మాయా భావాన్ని వదలండి. అప్పుడు వైకుంఠ భావం అలవాటు చేసుకోవాలి. సాధన ఇది. ఒకసారి చనిపోతేనే వైకుంఠం వెళ్ళిపోలేం. సాధన కంప్లీట్ అవ్వాలి, మనసు పూర్తిగా మారాలి, భగవంతుడు ఇప్పుడు రావాలి, ఆయన వాక్కులపై నమ్మకం కలగాలి. ఈ అభ్యాసం పూర్తి అయితేనే వైకుంఠ మోక్షం. అంతవరకు ఇంకొక జన్మని తీసుకోవాలి. ఇంకా భక్తులు కూడా మళ్ళీ పుడతాం, అది మన చేతుల్లో ఉంది. ఈ జన్మలోనే వెళదామా, ప్రయత్నం చేద్దామా, లేదా ఇంకొక జన్మలు తీసుకుందామా, మీ చేతుల్లో ఉంది. కాబట్టి మానవ జీవితాన్ని వృధా చేయొద్దండి. ఇప్పటికైనా ప్రతిరోజు భగవద్గీత చదవండి, ఆచరణలో పెట్టండి. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేయండి. అప్పుడు మీ జీవితానికి ఒక భరోసా అంటే ఇన్సూరెన్స్ చేసుకుంటే భరోసా కాదు. మన శరీరం వదిలేస్తే ఇన్ని కోట్లు అన్ని ఇంటికి వస్తాయి. కానీ ఒక భక్తుడు ఉన్నాడు అమెరికాలో, ఒక భక్తుడు టెక్సస్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతను ఏమిటయ్యా అంటే అతను ఇన్సూరెన్స్ చేశాడు. ఇన్సూరెన్స్ ఎన్ని కోట్ల కంటే 25-30 కోట్లకి ఇన్సూరెన్స్ చేశాడు. ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వెళ్ళాలి? కృష్ణుడికి వెళ్ళని రాశాడు. నా పిల్లలకు కావాల్సి ఇచ్చేసాను చాలు, నాకు శరీరం వదిలేస్తే నా డబ్బులతో ఒక దేవాలయం రావాలి అని అమెరికాలో ఒక భక్తుడు, గుజరాతీ భక్తుడు ఇన్సూరెన్స్లో మన ఇస్కాన్ దేవాలయం రాసి కొద్ది రోజులు చనిపోయాడు ఆయన. దాని ద్వారా ఒక $3-4 మిలియన్ అంటే 30-40 కోట్లు వచ్చింది. దాంతో గుడి కట్టేశారు వాళ్ళు, అతను సేవాగుణంతో. ఎలా ఆలోచన చేయాలి చూడండి. మనమేం చేస్తాం? ఇన్సూరెన్స్ కూడా వదిలిపెట్టాం. అంతా తరతరాల పిల్లలు ఈ వ్యామోహం నుంచి బయటకు రండి. పిల్లలకి సంస్కారం ఇవ్వండి, సదాచారాలు ఇవ్వండి. ఆస్తులు ఇవ్వడం కాదు పిల్లలకండి. సదాచారం, సంస్కృతి, సద్బుద్ధి, ఈ సద్జ్ఞానం, ఇది ఇవ్వాల్సిన ఆస్తులు పిల్లలకి. అతను చూడండి, అతను ఇన్సూరెన్స్ గొప్ప మంచి భక్తుడు. ఎప్పుడైనా చనిపోతాం కదా అని ఇన్సూరెన్స్లో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి, నా వచ్చిన డబ్బులన్నీ. దాంతో ఇప్పుడు వెళ్ళా కూడా మన హ్యూస్టన్లో మంచి దేవాలయం కట్టేసి ఉంటారు, ఒక అద్భుతమైన దేవాలయం, కృష్ణుడి దేవాలయం. చూడండి, ఇది బుద్ధి సేవ చేయాలన్న బుద్ధి, సేవా బుద్ధి ఉన్నప్పుడు మార్గాలు వెతుక్కుంటాం మనం. ఒక వ్యాపారి మార్గాలు వెతుక్కుంటాడు, ఏ విధంగా మనకు లాభాలు వస్తాయి, ఏ విధంగా మనం ముందుకు వెళతాం, ఏ విధంగా మనం పైకి వెళ్ళాలి తాపత్రయం ఉంటుందో, మనం భక్తిలో ముందుకు వెళ్ళే తాపత్రయం మనలో ఉన్నప్పుడు అన్ని మార్గాలు స్వామి చూపిస్తాడు. మనం వెళ్ళకూడుతున్నప్పుడు అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయి ఉంటాయి. వెళ్ళాలన్నప్పుడు అన్ని మార్గాలు స్వామే ఒక్కోటి ఓపెన్ చేస్తాడు మన కోసం. కాబట్టి ఆ బుద్ధి మనలో ఉండాలి. ఇప్పుడు కూడా వైకుంఠం వెళ్ళాలన్న బుద్ధి, ఆ భావన మనలో ఉండాలి. ఓకేనా? కాబట్టి సేవ చేయాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, సేవ చేయకూడదంటే అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయి ఉంటాయి. అది మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా జీవితాన్ని వృధా చేసుకోవద్దండి, నష్టం చేసుకోవద్దండి. ఈ భక్తి మార్గం అనేది మొదట విషంలా కనపడుతుంది. ఈ నియమాలు, ఎర్రగడ్డ తెల్లగడ్డ తినకూడదు, టీ కాఫీలు తాగకూడదు, ఈ నియమాలన్నీ కూడా విషంలాగా అనిపిస్తుంది. కానీ చనిపోయే క్షణంలో ఇవే అమృతం. అది స్వామి చెప్తున్నాడు భగవద్గీతలో. అర్జున, భక్తి లేని జీవితం అమృతంలా కనపడుతుంది మొదట, కానీ చనిపోయే సమయానికి అది విషం అయిపోతుంది అర్జున అంటాడు. కాబట్టి ఈ మామూలు జీవితం అమృతంలా కనపడుతుంది, చనిపోయే క్షణంలో విషం అయిపోతుంది. ఒక భక్తి జీవితం కొద్ది కష్టముగా ఉంటుంది, విషంలాగా అనిపిస్తుంది మొదట, కానీ భక్తిలో ముందుకు వెళ్ళే కొద్ది విషం ఏమవుతుంది? అమృతం అయిపోతుంది. కాబట్టి హరినామం జపం చేద్దాం అందరం కూడా. శ్రీ శ్రీ జగన్నాథ స్వామికి జై, శ్రీ శ్రీ రామచంద్రదేవికి జై, రిజియా ఖాన్ की जय, श्री अनंत कोटि वैष्णव वृंद की पूरी क्षेत्रम की जय. हरे कृष्ण.